ఓకేనా. సో ఇది చాలా చిన్న బుక్కే, కానీ దీంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది చాలా వ్యాస్ట్ అని చెప్పుకోవచ్చండి. సో నేను సింపుల్గా చెప్పేస్తాను, మనకి టైం కన్స్ట్రెయింట్ ఉన్నందుకు. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్. సో ఫస్ట్ మనము దేనికి ప్రయారిటీ ఇవ్వాలి? ఓకే, సో ఫస్ట్ అండర్స్టాండింగ్ హ్యూమన్ నేచర్. సో మనుషుల యొక్క నేచర్ అనేది మనము అర్థం చేసుకోవాలి. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఆఫ్ ఎనీ కన్వర్సేషన్, అంటే మనం ఎవరితో అన్న మాట్లాడుతున్నప్పుడు వాట్ ఈస్ ద థింగ్ దట్ దే లైక్, వాళ్ళకి చాలా అట్రాక్ట్ చేసేది కానివ్వండి, లేదా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాళ్ళ గురించే. సో ఒక వ్యక్తితో మనం మాట్లాడుతున్నాము అంటే కనుక వాళ్ళు ఎప్పుడు వాళ్ళ గురించే మనం మాట్లాడితే కనుక వాళ్ళు మనల్ని ఇష్టపడతారంటే. సో రాదర్ దాన్ టెల్లింగ్ మోర్ అబౌట్ అస్, సో వాళ్ళ గురించి మనం క్వశ్చన్స్ వేయాలి, వాళ్ళ గురించి మనము ఎక్కువగా తెలుసుకోవాలి. మేక్ పీపుల్ ఫీల్ మోర్ ఇంపార్టెంట్. సో వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్ మేబీ లైక్ వాళ్ళలో ఉన్న యూనిక్ పాయింట్స్ చెప్పొచ్చు మనము. అండ్ వాట్ ఆర్ ద చేంజెస్ దట్ దే కెన్ డూ ఇన్ అవర్ లైఫ్ అనేసి చెప్పొచ్చు. ఓకేనా, వాళ్ళకు ఒక ఇంపార్టెంట్ ఫీలింగ్ లైఫ్లో అనేది మనము కలిగించాలి. అండ్ నెక్స్ట్ అగ్రీ విత్ పీపుల్. సో పీపుల్ ఏం చెప్పినా కూడా ఆల్వేస్ వీ నీడ్ టు అగ్రీ విత్ దమ్. సో వాళ్ళ యొక్క ఒపీనియన్స్కి మనం ఇంపార్టెన్స్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. అండ్ హౌ టు మేక్ పీపుల్ లైక్ యూ ఇమ్మీడియట్లీ. సో స్మైల్ అండి, ఎప్పుడు మనము ఒక మంచి స్మైలింగ్ ఫేస్తో ఉండాలి. హౌ టు మేక్ ఏ గుడ్ ఇంప్రెషన్. సో మనం మాట్లాడే పద్ధతి కానివ్వండి, ఓకేనా. అండ్ వాళ్ళ గురించే మనం ఎక్కువగా మాట్లాడుతున్నప్పుడు అండ్ వెన్ ఎవర్ వీఆర్ ఏ గుడ్ లిజనర్, ఆటోమేటిక్గా గుడ్ ఇంప్రెషన్ అనేది వచ్చేస్తుంది. హౌ టు కనెక్ట్ విత్ పీపుల్. సో మనము వాళ్ళతో మాట్లాడి వాళ్ళ గురించి మనం తెలుసుకున్నప్పుడు దెర్ విల్ బి సమ్ కామన్ కనెక్టింగ్ పాయింట్స్. మేబీ మనము ఒకే చోట చదువు ఉండొచ్చు, లేదా ఒకే రకమైన జాబ్ చేస్తూ ఉండొచ్చు, ఒకే స్కూల్ ఆర్ ఒకే కాలేజ్లో ఉండొచ్చు, లేదా వేస్ ఆఫ్ థింకింగ్ ప్యాటర్న్స్ సేమ్గా ఉండొచ్చు. లైక్ దిస్ వీ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ దట్ కనెక్టింగ్ పాయింట్. ఆ పాయింట్ని బేస్ చేసుకొని మనం వాళ్ళతో రిలేషన్షిప్ అనేది బిల్డ్ చేయాలి. అండ్ హౌ టు డెవలప్ అండ్ అట్రాక్టివ్ పర్సనాలిటీ. ఓకేనా, సో మన బాడీ లాంగ్వేజ్ కానివ్వండి, లేదా మనం మాట్లాడే పద్ధతి కానివ్వండి, ఓకేనా, ఆర్ మనం మెయింటైన్ చేసే మన అవుట్ సైడ్ డ్రెస్సింగ్ అపియరెన్స్ కానివ్వండి. సో ఎవ్రీథింగ్ ఇట్ షుడ్ బి లైక్ వీఆర్ అట్రాక్టింగ్ అదర్ పర్సన్. ఓకే, ఇఫ్ ఇట్స్ వాట్ దే వాంట్, నాట్ వాట్ యూ వాంట్. సో మనము ఎప్పుడన్నా ఎవరితో అన్నా మాట్లాడుతున్నాము అంటే కనుక సో మనకు కావాల్సింది వాళ్ళకి చెప్పడం కాదు, వాళ్ళకి ఏం కావాలి అనేది మనము ఫస్ట్ తెలుసుకోవాలి. సో తెలుసుకొని వాళ్ళు ఆ నీడ్స్ ఆర్ డిజైర్స్ అనేది ఎలా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అనే దాని పరంగా మనం వాళ్ళని గైడ్ చేయగలిగితే, ఓకేనా. సో డెఫినెట్లీ దట్ రిలేషన్షిప్ ఈస్ గోయింగ్ టు బి ఏ సక్సెస్ఫుల్ వన్. సో దీస్ ఆర్ ద మెయిన్ పాయింట్స్ అండ్ ఫస్ట్ పాయింట్స్ దట్ వీ హ్యావ్ టు ఫాలో. అండ్ నెక్స్ట్ కమ్యూనికేట్ ఎఫెక్టివ్లీ. సో ఎలా మనం ఎఫెక్టివ్గా కమ్యూనికేట్ చేయగలం? లిజన్ టు పీపుల్ యాక్టివ్లీ. సో ఎప్పుడైతే పీపుల్ మాట్లాడుతూ ఉంటారో వాళ్ళని మనం ప్రాపర్గా లిజన్ చేయాలండి. నెక్స్ట్ బికమ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్. సో చాలామంది అంటూ ఉంటారు వీ వాంట్ టు బికమ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అని, బట్ ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఏంటి? ఓకే, సో వాళ్ళకి ఏం కావాలో మనం తెలుసుకొని అండ్ మనకి ఏం కావాలో, ఓకేనా, వాళ్ళు చేసే ప్రతి పనిలో వాళ్ళ నీడ్ అనేది ఫుల్ఫిల్ అవ్వాలి అండ్ మనకు కావాల్సిన పని అనేది కూడా వాళ్ళు చేయాలి. సో ఆ కనెక్టింగ్ పాయింట్ అనేది ఇంపార్టెంట్ అండి. ఓకే, వాళ్ళు చేసే పనికి వాళ్ళ నీడ్ ఎలా ఫుల్ఫిల్ అవుతుంది అండ్ నా నీడ్ కూడా దాంట్లో ఎలా కవర్ అయిపోతుంది అనేది వీ నీడ్ టు లర్న్. సో దట్ ఈస్ వేర్ వీ క్యాన్ బికమ్ ఏ ఇన్ఫ్లుయెన్సర్. అండ్ హౌ టు కన్విన్స్ పీపుల్ రియల్ క్విక్. సో ఎలా కన్విన్స్ చేస్తామండి పీపుల్ని? లైక్ పాజిటివ్ పాయింట్స్. ఓకే, వాళ్ళు చేసే ఒక పనిలో కానీ లేదా మనము వాళ్ళతో చేయించుకోవాలనుకునే పనిలో కానీ పాజిటివిటీ ఏంటి అండ్ దాని నుంచి వాళ్ళు ఎలా బెనిఫిట్ పొందుతారనేది చెప్పాలి. సో గెట్ పీపుల్ టు సే ఎస్ టు యూ. ఓకేనా, సో పీపుల్ ఎప్పుడైనా మనకి ఎస్ చెప్పాలి మనం అడిగే క్వశ్చన్కైనా. సో ఎస్ చెప్పాలి అంటే ఏంటి? మనము వాళ్ళని వేసే క్వశ్చన్స్ అనేది ఎస్ అని ఆన్సర్ వచ్చేలాగా క్వశ్చన్స్ వేయాలి. మనం వాళ్ళకి ఇచ్చే ఆప్షన్స్ ఎలా ఉండాలి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2 ఆప్షన్స్ ఇస్తున్నారు వాళ్ళకి, ఆ 2 ఆప్షన్స్ కూడా ఎస్ ఆప్షన్స్ అయి ఉండాలి. దెన్ డెఫినెట్లీ మనకి ఎస్ అనే ఆన్సరే వస్తుంది వాళ్ళ నుంచి. నెక్స్ట్ టాక్ లెస్ దెన్ డూ మోర్. సో తక్కువగా మాట్లాడి ఎక్కువగా పని చేయడం. రెస్పెక్ట్ అదర్ పీపుల్స్ ఒపీనియన్స్. సో వాళ్ళ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చి ఉంటారు, లైఫ్లో వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ డిఫరెంట్గా ఉంటాయి. ఓకేనా, సో అందుకే ఒక దాని పరంగా ఒక విషయం ఏదన్నా తీసుకుంటే మన ఒపీనియన్ వేరే ఉంటుంది, వాళ్ళది వేరే ఉంటుంది. సో ఆల్వేస్ వీ నీడ్ టు రెస్పెక్ట్ అదర్ పీపుల్ ఒపీనియన్. బీ అథెంటిక్, బీ ట్రాన్స్పరెంట్ అండ్ బీ యూ. సో మనం మనలాగే ఉండాలి. ఇప్పుడు హిమజ ఉంది, సో హిమజలాగే ఉండాలి. ఓకేనా, సో అర్చన లాగా లేదా పరిమళ లాగా ఉండాలి అనేది అనుకోకూడదు. సో మనకంటూ ఒక అథెంటిసిటీ ఉంటుంది.
ఓకేనా? దాన్ని మనము కాపాడుకోవాలి అండ్ ట్రాన్స్‌పరెంట్‌గా ఉండాలండి. సో, నథింగ్ ఫేక్ ఆర్ హైడింగ్ అనేది ఉండకూడదు. ఆల్వేస్ వీ నీడ్ టు బి ట్రాన్స్‌పరెంట్ విత్ పీపుల్. కమ్యూనికేట్ ఎఫెక్టివ్‌లీ. సో, మనకి ఏం కావాలో మనం బోల్డ్‌గా చెప్పగలగాలి అవతలి వాళ్ళ నుంచి. ఓకేనా? అండ్ వాళ్ళకి ఏం కావాలి అనేది కూడా మనము తెలుసుకునేలాగా ఉండాలి. ఇది ఎలా పాసిబుల్ అంటే బై మేకింగ్ క్వెషన్స్. సో, మనకేం కావాలో చెప్పకుండా వీ నీడ్ టు కీప్ ఆన్ క్వెషనింగ్ అండి. సో, క్వెషన్స్ మనం వేసే కొద్దీ ఏమవుతుందంటే గనక వాళ్ళ గురించి మనం ఇంకా ఎక్కువగా తెలుసుకోగలం. సో, ఇన్ దట్ వే వీ క్యాన్ కమ్యూనికేట్ ఎఫెక్టివ్‌లీ. అండ్ ద డెడ్లీ సిన్ ఇన్ హ్యూమన్ రిలేషన్స్ యూ నీడ్ టు అవాయిడ్. సో, ఇదేంటి? ఓకేనా? వాట్ ఈస్ దట్ డెడ్లీ సిన్? ఎప్పుడు మన గురించే చెప్పడము, మన గురించే మాట్లాడుకోవడము. ఓకేనా? అండ్ వేరే వాళ్ళని రెస్పెక్ట్ ఇవ్వకుండా ఉండటము, వాళ్ళ ఒపీనియన్స్‌కి. ఓకేనా? సో, వీటన్నిటి నుంచి మనము దూరంగా ఉండాలండి. ఓకే. అండ్ నెక్స్ట్ బేసిక్ రూల్స్ ఏంటి? సే థ్యాంక్ యూ. మనకి ప్రతి ఒక్కరు ఏ చిన్న హెల్ప్ చేసినా కూడా మనము థ్యాంక్ యూ చెప్పాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోహిణి గారు చెప్పుకున్నారు. ఓకేనా? సో, గ్రాటిట్యూడ్ నోట్. వాట్ ఈస్ దట్ షీ హాస్ రిసీవ్డ్ ఓన్లీ స్మాల్ హెల్ప్, బట్ దానికి కూడా థ్యాంక్ యూ చెప్పారు. అడ్మిట్ యువర్ మిస్టేక్స్. సో, ఎప్పుడైనా మనము ఏదైనా తప్పులు చేస్తే వాటిని ఒప్పుకోవాలి. సో, స్టాప్ గాసిపింగ్. సో, ఎవరైనా అన్నెసెసరీగా గాసిపింగ్ చేస్తుంటే మనం ఏం చేయొచ్చు? టాపిక్ని వాల్యుబుల్ డిస్కషన్స్కి డైవర్ట్ చేయొచ్చు. అండ్ స్టాప్ జడ్జింగ్. సో, నేను ఇందాక చెప్పినట్టు ప్రతి ఒక్క రివ్యూస్ ఒపీనియన్స్ డిఫరెంట్గా ఉంటాయి. సో, మనం ఎప్పుడు పీపుల్ని జడ్జ్ చేయకూడదు. రాదర్ వీ నీడ్ టు స్టార్ట్ అండర్స్టాండింగ్ పీపుల్. ఫర్గివ్ ఎవ్రీవన్. సో, చాలామంది మనకు నచ్చంది చేస్తుండొచ్చు, మనకు బాధపడేలాగా చేస్తుండొచ్చు, కానీ వీ నీడ్ టు ఫర్గివ్ ఎవ్రీవన్, యాక్సెప్ట్ అండ్ మూవ్ ఆన్ అండి. సో, ఈ ఫర్గివ్నెస్ అనేది మనం వాళ్ళ కోసం చేయట్లేదు, మన కోసము, మనం హ్యాపీగా ఉండడం కోసం, మన హెల్త్ బాగుండడం కోసం మనం చేసుకుంటాం. కీప్ యువర్ వర్డ్. అంటే చాలామంది మాట ఇస్తూ ఉంటారండి. ఓకేనా? బట్ ఆ మాట అనేది మనం నిలబెట్టుకోవాలి. అప్పుడు ఎదుటి వాళ్ళకి మన మీద ఉన్న రెస్పెక్ట్ అనేది పెరుగుతుంది. ట్రీట్ అదర్స్ యాజ్ యూ వుడ్ లైక్ అదర్స్ టు ట్రీట్ యూ. సో, ఒక వ్యక్తి మనతో ఎలా బిహేవ్ చేయాలి అని మనం అనుకుంటున్నాము. సో, ఫస్ట్ మనము ఎదుటి వాళ్ళకి ఆ బిహేవియర్, ఆ ట్రీట్మెంట్ అనేది ఇవ్వాలి. దెన్ ఆటోమేటిక్గా వీ విల్ గెట్ దట్ బ్యాక్ అండి. సో, ఆల్వేస్ వీ నీడ్ టు బీ దట్ ఫస్ట్ పర్సన్. ఓకే. సో, రిమెంబర్ పీపుల్ నేమ్స్. సో, ప్రతి ఒక్కరికి వాళ్ళ పేరు అంటే చాలా ఇష్టం. అండ్ ఎవరన్నా వాళ్ళని వాళ్ళ పేరుతో అడ్రస్ చేస్తే కనుక ఓకేనా, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో, ఆల్వేస్ ట్రై టు నో పీపుల్ నేమ్స్ అండ్ ట్రై టు రిమెంబర్ దెమ్ అండ్ అడ్రస్ పీపుల్ విత్ దేర్ నేమ్స్. సో, అవాయిడ్ ఆర్గ్యుమెంట్స్. ఓకేనా? సో, డిస్కషన్స్లోకి, ఆర్గ్యుమెంట్స్లోకి వెళ్ళడం వల్ల మనకి టైం వేస్ట్ అండ్ మూడ్ చేంజ్ అనేదే కానీ మనకి సొల్యూషన్ అనేది ఎక్కడ దొరకదండి. సో, ఇట్ ఈస్ బెటర్ ఆల్వేస్ టు అవాయిడ్ ఆర్గ్యుమెంట్స్ అండ్ రాదర్ దాన్ డిస్కస్ అబౌట్ సొల్యూషన్స్. ఓకే. లీడ్ బై ఎగ్జాంపుల్. సో, మనము ప్రతి ఒక్కరికి ఒక ఎగ్జాంపుల్ లాగా ఉండాలి ప్రతి దాంట్లో. ఓకేనా? జస్ట్ లైక్ మహాత్మా గాంధీ ఎప్పుడు చెప్తాడు. సో, నేను ఒకరికి ఒకటి చెప్పాలి, ప్రీచ్ చేయాలి అంటే ఫస్ట్ నేను అది ఫాలో అయ్యి ఉండాలి. అప్పుడే ఐ విల్ గెట్ దట్ ఎలిజిబిలిటీ టు టెల్ టు అదర్స్ అనేసి. సో, ఆల్వేస్ వీ నీడ్ టు బీ దట్ ఫస్ట్ పర్సన్. మేబీ మన టీం కానివ్వండి, ఓకేనా, మన ఫ్రెండ్స్ కానివ్వండి, మన ఫ్యామిలీ కానివ్వండి, ప్రతి ఒక్కరికి మనం ఎగ్జాంపుల్ లాగా ఉండాలి. సో, ఇలా ఉండాలంటే మనం ఏం చేయాలి? ప్రైజ్ అండ్ అక్నాలెడ్జ్ పీపుల్ ఆనెస్ట్లీ అండ్ సిన్సియర్లీ. సో, వాళ్ళు ఏదన్నా మంచి పని అనేది చేస్తుంటే వాళ్ళని ప్రైజ్ చేయాలి, వాళ్ళని 10 మందిలో మనము అక్నాలెడ్జ్ చేయాలి. షో ఎవ్రీవన్ కైండ్నెస్ అండ్ రెస్పెక్ట్. సో, ప్రతి ఒక్కరితో కైండ్గా ఉండాలి, వాళ్ళకి కావాల్సిన రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి. సో, నెవర్ గివ్ డైరెక్ట్ ఆర్డర్స్. సో, డైరెక్ట్ ఆర్డర్స్ అనేది కాదు, రాదర్ దాన్ వాళ్ళ నీడ్ ఏంటి చూసుకొని, ఓకేనా, సో వాళ్ళకి ఆ నీడ్ అనేది ఫుల్ఫిల్ అవ్వాలి అంటే వాళ్ళు ఏం చేస్తే అవుతారు. సో, ఇన్ దట్ వే మనము సటిల్గా ఉంటూ సజెషన్స్ అనేది ఇవ్వచ్చు, కానీ సో ఆర్డర్స్ అనేది మనము ఎవరికి వేయలేము అండ్ వేయకూడదు కూడా. బిలీవ్ ఇన్ పీపుల్స్ పొటెన్షియల్. ఫర్ ఎగ్జాంపుల్ టీమ్ మేనేజర్స్ కానీ చాలామంది ఉండొచ్చు. ఓకేనా? సో, మన టీంలో ఎవరైతే పీపుల్ ఉన్నారో వాళ్ళ పొటెన్షియల్ని మనము బిలీవ్ చేయాలి. ఎందుకంటే మనం వాళ్ళు చేయగలరు అని బిలీవ్ చేస్తేనే వాళ్ళతో మనం వర్క్ చేస్తాము అండ్ వాళ్ళకి కావాల్సినవన్నీ మనం చెప్పగలము అండ్ వీ కెన్ పుట్ అవర్ టైమ్ టు దమ్ సో దట్ వాళ్ళు గ్రో అవుతారు, మనం కూడా గ్రో అవుతాము. ఓకే. సో, ఆల్వేస్ ఫస్ట్ మనం పీపుల్ పొటెన్షియల్లో బిలీవ్ చేయాలి. సో, బీ అన్ ఎగ్జాంపుల్. సో, హెల్త్ పరంగా కానీ, మైండ్ సెట్ పరంగా కానీ, ఓకే, ఆర్ బిల్డింగ్ రిలేషన్షిప్స్ పరంగా ప్రతి ఒక్క దాంట్లో మనము మన టీంకి ఒక మంచి ఎగ్జాంపుల్ లాగా ఉండాలి. సో, రిమైన్ హంబుల్. సో, మనం లైఫ్లో ఎంత గ్రో అవుతూ ఉంటే మనకి అంత ఎక్కువ హంబుల్నెస్ అనేది ఖచ్చితంగా రావాలి. అప్పుడే మనం ఏంటి, వీ విల్ బీ లైక్ నాకేమి రాదు అనే స్టేజ్లోనే ఇంకా ఉంటాం. సో, అలాంటి స్టేజ్లో ఉన్నప్పుడే మనం ఇంకా కొత్త కొత్త విషయాలు తెలుసుకోవచ్చు. అండ్ మేబీ మన కోచ్ కానివ్వండి, మన లీడ్ మేనేజర్ కానివ్వండి, ఎవరైనా కానీ మనం హంబుల్గా ఉంటేనే
వాళ్ళు చెప్పేది మనము వినగలిగితేనే, ఫాలో అవ్వగలిగితేనే వాళ్ళు ఇంకా మనకి కొత్త కొత్తవి నేర్పిస్తారండి. ఓకేనా? వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ అనేది కూడా వస్తుంది. సో ఆల్వేస్ ఇట్స్ ఎసెన్షియల్ టు బీ హంబుల్. లెట్ ద అదర్ పర్సన్ కమ్ అప్ విత్ యువర్ ఐడియా. సో ఇది ఎలా అంటే మనకి ఇప్పుడు తెలుసు, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఈ ఐడియా ఇంప్లిమెంట్ చేస్తే వాళ్ళు లైఫ్లో సక్సెస్ అవుతారని వాళ్ళకి తెలుసు, మనకి తెలుసు. ఓకేనా? కానీ మనం డైరెక్ట్గా మన ఐడియాస్ అనేది వాళ్ళకి చెప్పకుండా వీ నీడ్ టు ప్లాంట్ ఏ సీడ్ అంటే లైక్ ఇది ఇలా చేస్తే బాగుంటుంది కదా అన్నట్టుగా, లేదు పలానా వాళ్ళు పలాంది చేశారు ఈ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు వాళ్ళకి హెల్ప్ అయింది. సో అలాగా మనం ఒక సీడ్ అనేది వేసి వదిలేస్తాం. ఆఫ్టర్ సమ్ మంత్స్ ఆర్ ఆఫ్టర్ సమ్ ఇయర్స్, ఓకేనా, వాళ్ళు వాళ్ళ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ అన్నీ చూసిన తర్వాత దే విల్ కమ్ అప్ విత్ ద సేమ్ ఐడియా మనం ఏదైతే చెప్పుకున్నామో. మేబీ వాళ్ళకి ఆ టైం అనేది లైఫ్లో వేస్ట్ అవుతుంది. సో లెట్ దెమ్ ఎక్స్పీరియన్స్. ఆ సీడ్ అనేది మనం సోక్ చేసి ఉంటే, ఓకేనా, ఆఫ్టర్ సమ్ మంత్స్ ఆర్ ఆఫ్టర్ ఇయర్స్, సో డెఫినెట్గా దే విల్ ఐడెంటిఫై అండ్ దే విల్ కమ్ బ్యాక్ విత్ ద సేమ్ ఐడియా అనమాట. నెక్స్ట్ బీ ఆన్ టైం. సో ఏదైనా మీటింగ్స్కి కానీ ఫంక్షన్స్కి కానీ మనం పలానా టైంకి వస్తాము అని వాళ్ళకి ప్రామిస్ చేస్తుంటే వీ హ్యావ్ టు బీ ఆన్ టైం అంటే ఇది మన రెస్పెక్ట్ అనేది కూడా ఇంప్రూవ్ చేస్తుంది. సో ఫోకస్ ఆన్ అదర్ పర్సన్ స్ట్రెంగ్స్. సో ప్రతి ఒక్కరికి స్ట్రెంగ్త్ వీక్నెస్ అనేది రెండు ఉంటాయండి. సో వీక్నెస్ అనేది రిమూవ్ చేసి వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంటి, సో వాళ్ళకున్న స్ట్రెంగ్త్ని బేస్ చేసుకొని అది యూజ్ చేసుకొని వాళ్ళు ఎలా గ్రో అవ్వగలరు పర్సనల్ లైఫ్లో కానీ, బిజినెస్ లైఫ్లో, ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ లైఫ్లో, లేదంటే వాళ్ళ జాబ్లో కానివ్వండి. ఓకేనా? సో దీని మీద మనం వాళ్ళకి హెల్ప్ చేయగలగాలి. సో ఇన్ దిస్ వే వీ క్యాన్ లీడ్ బై ఎ గుడ్ ఎగ్జాంపుల్ అంటే. ఓకే, సో ఇఫ్ యూ హ్యావ్ టు సే ఇట్ ఓకే, స్మూత్లీ. సో ఏదైనా మనం చెప్పాలి అనుకుంటే స్మూత్గా చెప్పాలండి పీపుల్కి. సో క్రిటిసైజ్ చేయకూడదు. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అనేది ఉంటుంది. అంటే ఏంటంటే వాళ్ళలో ఉన్న పాజిటివ్ ట్రైట్స్ అనేది చూసి మనం దాన్ని పొగుడుతూ రావాలండి. సో జెన్యూన్గా మనము మన అప్రిషియేషన్స్ అనేది ఇవ్వాలి. సో హ్యాండిల్ కంప్లైంట్స్ స్మూత్లీ. ఓకేనా? సో కంప్లైంట్స్ అనేది వచ్చినప్పుడు మనం ఏం జరిగింది, ఫస్ట్ దాని వెనక ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది వాళ్ళు, సో దీనికి సొల్యూషన్ ఏంటి, మనం ఎలా రిజాల్వ్ చేయాలి అనే దానికే వెళ్ళాలి. కానీ వాళ్ళని తిట్టడంలో మనకి ప్రయోజనం అనేది ఏమీ ఉండదు. అండ్ ఫీడ్బ్యాక్స్ అనేది మనం తీసుకుంటూ ఉండాలండి పీపుల్ నుంచి. ఓకేనా? సో దట్ ఇట్ విల్ హెల్ప్ అస్ ఆల్సో టు చేంజ్ మోర్ అండ్ మోర్. లెట్ ద అదర్ పర్సన్ సేవ్ ఫేస్. సో ఎవరన్నా మిస్టేక్ చేస్తున్నారు అంటే కనుక వాళ్ళని మనం నలుగురిలో అడగడం ఆపేసేయాలి. ఓకేనా? సో వాళ్ళు ఆ సిచ్యువేషన్ నుంచి సేవ్ అవ్వడానికి వాట్ ఆల్ వీ కెన్ డూ. సో మనం అది 100% చేయాలి. మేక్ పీపుల్ ఫీల్ హ్యాపీ అబౌట్ వాట్ యు ఆర్ టెల్లింగ్ దెమ్ టు డూ. ఓకేనా? సో మనం ఎప్పుడు పీపుల్ని హ్యాపీగా ఉండేలాగా చూసుకోవాలి. ఓకేనా? మనం ఏదన్నా ఒక పని చేయమని చెప్తాం, దాంట్లో వాళ్ళు ఒక హ్యాపీనెస్ అనేది వాళ్ళని ఎలా క్రియేట్ చేస్తుంది అని తెలుసుకొని ఆ విధంగా మనము వాళ్ళతో మాట్లాడగలగాలి. సో వాచ్ యువర్ బాడీ లాంగ్వేజ్. సో దీని ఒక సపరేట్ సబ్జెక్ట్ అండి. ఓకేనా? సో టాప్ టు బాటమ్ మన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి అండ్ ద వే దట్ వీ టాక్ టు పీపుల్ అనేది ఎలా ఉండాలి అనేది కూడా వీ నీడ్ టు అబ్జర్వ్ కేర్ఫుల్లీ. రికగ్నైజ్ ద వర్త్ ఆఫ్ ఎవ్రీ ఇండివిజువల్. అంటే దేవుడు పుట్టించిన మనుషులకి ఎవరు వేస్ట్ కాదంట. ఓకేనా? ప్రతి ఒక్కరికి వాళ్ళ యూఎస్పీ ఉంటుంది, వాళ్ళ క్రెడిబిలిటీ ఉంటుంది. ఓకేనా? ఏదో ఒక దాంట్లో వాళ్ళు లైఫ్లో స్ట్రాంగ్గా ఉంటారండి. దాన్ని మనము రికగ్నైజ్ చేసి వాళ్ళకి చెప్పగలగాలి. టాక్ అబౌట్ యువర్ ఓన్ మిస్టేక్స్ ఫస్ట్. ఓకేనా? సో ఏదన్నా ఒక విషయంలో తప్పు జరిగినప్పుడు ఫస్ట్ మన మిస్టేక్ ఏంటి దాంట్లో అని చెప్పడానికి వీ ఆల్వేస్ నీడ్ టు బీ దట్ ఫస్ట్ పర్సన్. ఓకే, అండ్ నెక్స్ట్ మల్టిప్లై యువర్ ఇన్ఫ్లుయెన్స్ విత్ దీస్ హ్యాబిట్స్. సో ఎలా మనము చేసుకోవచ్చు దీన్ని? సో నైస్గా ఉండాలి, పాజిటివ్ పర్సన్గా ఉండాలి, మనము ప్రైజ్ చేస్తూ ఉండాలంటే జెన్యూన్గా ఉండాలండి ఆ ప్రైజ్ అనేది. ఓకేనా? ఫేక్గా ఉండకూడదు. అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. ఓకే, స్మైలింగ్ ఫేస్ అనేది ఉండాలి. హెల్ప్ అదర్స్ టు లైక్ దెమ్సెల్వ్స్ బెటర్. ఓకేనా? సెల్ఫ్ లైకింగ్ అనేది ఫస్ట్ మనకు ఉండాలండి. సో మనల్ని మనం ఫస్ట్ లవ్ చేసుకుంటేనే ఓకే మనం గ్రో అవ్వగలం అండ్ వీ కెన్ బీ ఈవెన్ ఏ గుడ్ ఎగ్జాంపుల్ టు అదర్స్ అనమాట. సో బూస్ట్ దేర్ సెల్ఫ్ ఎస్టీమ్, వాళ్ళ సెల్ఫ్ మారల్ అనేది మనము బూస్ట్ చేసేలాగా ఉండాలి. మేక్ ఇట్ లుక్ ఈజీ. మీరు ఏదైనా వర్క్ అనేది వాళ్ళకి ఇచ్చిన అది క్లమ్జీగా అనిపిస్తే చేయరండి, దాన్ని ఈజీగా ఎలా చేయొచ్చు అనేది మనము గైడ్ చేయాలి వాళ్ళని. యూస్ పాజిటివ్ టాక్, ఎప్పుడు పాజిటివ్గానే మాట్లాడాలి, ఫ్రెండ్లీగా ఉండాలి. అండ్ మనకి ఎవరైనా హెల్ప్ చేస్తుంటే సో థ్యాంక్ యూ నోట్ అనేది మనం వాళ్ళకి ఖచ్చితంగా ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, బివేర్ ఆఫ్ పీపుల్ విత్ ఫాల్స్ సెల్ఫ్ ఎస్టీమ్. అంటే వాళ్ళ గురించి వాళ్ళు ఊరిగా పొగడతని చెప్తూ ఉంటారు కానీ అక్కడ ఏమీ ఉండదు. సో అలాంటి వాళ్ళతో మనం జాగ్రత్తగా ఉండాలి.
పుట్ యువర్ సెల్ఫ్ ఇన్ అదర్ పీపుల్ షూస్. ఏదన్నా ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం చెప్పింది వాళ్ళు చేయలేకపోయారు అంటే, సో వాళ్ళ యాంగిల్ నుంచి చూసి అసలు హర్డిల్స్ ఏంటి, ప్రాబ్లమ్స్ ఏంటి వాళ్ళకి, వాటి నుంచి వాళ్ళు బయటకు రావడానికి ఎలా మనం హెల్ప్ చేయొచ్చు అనేది మనము చూడాలి. బీ సింపథెటిక్ విత్ అదర్ పర్సన్. సో సింపతి అనేది ప్రతి చోట ఉండాలి. ఓకే, సో వెన్ ఎవర్ దే ఆర్ సాడ్ ఆర్లో ఫస్ట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఏం జరిగింది వాళ్ళకి అనేసి. డోంట్ మేక్ ఎనీ అజంప్షన్స్, ఇది ఇలా జరుగుండొచ్చేమో అని. నెవర్ హ్యావ్ దట్ అజంప్షన్స్, బికాస్ ప్రతి ఒక్కరి లైఫ్ అనేది ఇట్స్ ఎంటైర్లీ డిఫరెంట్. ఓకే, అండ్ డోంట్ టేక్ ఎనీథింగ్ పర్సనల్లీ. సో పర్సనల్గా మైండ్కి కానీ హార్ట్కి కానీ ఏది ఎప్పుడు తీసుకోవద్దండి. డోంట్ స్పెండ్ టైం విత్ రాంగ్ పీపుల్. సో మీకు ఎవరైనా రాంగ్గా అనిపిస్తే, లేదు మీ మనసుకి నచ్చట్లేదు అంటే, వాళ్ళతో టైం స్పెండ్ చేసినప్పుడు మనకి హ్యాపీనెస్ అనేది తగ్గుతుంది, మన సెల్ఫ్ ఎస్టీమ్ అనేది తగ్గుతుంది. సో ఆల్వేస్ ట్రై టు బీ అవే ఫ్రమ్ సచ్ పీపుల్. గెట్ రిడ్ ఆఫ్ పర్ఫెక్షనిజం. పర్ఫెక్ట్గా ఉండాలి, నేను పర్ఫెక్ట్గా ఉండాలి, నా టీం పర్ఫెక్ట్ ఉండాలి, నా ఫ్యామిలీ పర్ఫెక్ట్ ఉండాలి. నో, ఆల్వేస్ ఇట్స్ అబౌట్ 1% ఇంప్రూవ్మెంట్ ఎవ్రీడే. సో మనకి ఇప్పుడు రిసోర్సెస్ ఏమున్నాయి, మనకి ఏం నాలెడ్జ్ ఉంది, లెట్ us స్టార్ట్ విత్ దట్. దాంతో స్టార్ట్ చేసి నిన్నటికి ఈ రోజుకి మనము ఆ 1% ఇంప్రూవ్మెంట్ ఏం చేస్తున్నాం అనేది మనం చెక్ చేసుకోవాలి. సో ఎప్పుడు పర్ఫెక్షనిజంలోకి వెళ్ళకూడదు. సాల్వ్ యువర్ ప్రాబ్లమ్స్ రైట్ అవే. ఓకేనా, ప్రాబ్లమ్ ఏదన్నా ఉంటే డిస్కస్ విత్ యువర్ కోచెస్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ హూ ఈస్ దట్ యాక్ట్ పర్సన్. ఓకేనా, ఆర్ యువర్ మేనేజర్స్, వాళ్ళతో డిస్కస్ చేసి మీ ప్రాబ్లమ్స్ అనేది వెంటనే సాల్వ్ చేసేసుకోండి. సో ఫైనలీ వన్ లాస్ట్ థింగ్ ఏంటంటే, ఓకేనా, ఇట్స్ ఆల్ అబౌట్ బికమింగ్ ఏ పీపుల్ మ్యాగ్నెట్. ఓకే, సో ఇదండి ఈరోజు బుక్ కాల్ గురించి. సో థ్యాంక్స్ ఎవ్రీవన్, మీ మార్నింగ్ వండర్ఫుల్ టైం అనేది స్పెండ్ చేసి ఇక్కడికి వచ్చి చాలా లెర్నింగ్స్ అనేది ఈరోజు తీసుకున్నారనేది అనుకుంటున్నాము. సో స్టే ఫిట్ అండ్ స్టే హెల్దీ అండ్ స్టే యాక్టివ్ అండి.